హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం తెలంగాణ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ నిర్వహిస్తోంది కదా తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి సైన్స్ 30 బిట్లు అయితే కనుక చూద్దాం రండి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, కాలేయము, క్లోమము. ఆన్సరు కాలేయము. కాలేయము మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవము మరియు అతిపెద్ద గ్రంథి. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? పోషక కణజాలము, దారువు, త్వచ కణజాలము, బాహ్య కణజాలము. ఆన్సరు దారువు. దారువు వేర్ల నుండి నీటిని మొక్క పైభాగాలకు చేరవేస్తుంది. పోషక కణజాలం ఆహారాన్ని రవాణా చేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే, కార్ల్ ల్యాండ్ స్టీనర్, రాబర్ట్ హుక్, లూయిస్ పాశ్చర్. రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కుంది విలియం హార్వే. 1628లో విలియం హార్వే రక్త ప్రసరణ విధానాన్ని పూర్తిగా వివరించారు. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కి మరియు విటమిన్ ఇ. ఆన్సరు విటమిన్ కే. విటమిన్ కే లోపిస్తే దెబ్బ తగిలినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టదు. కిరణజన్య సంయోగక్రియ రేటు ఏ కాంతిలో అత్యధికంగా ఉంటుంది? పసుపు కాంతి, ఆకుపచ్చ కాంతి, ఎరుపు కాంతి, ఉదా కాంతి. ఆన్సరు ఎరుపు కాంతి. ఎరుపు కాంతిలో కిరణజన్య సంయోగక్రియ వేగం అత్యధికంగా, ఆకుపచ్చ కాంతిలో అత్యల్పంగా ఉంటుంది. మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి అని దేనిని పిలుస్తారు? థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, లాలాజల గ్రంథి. ఆన్సరు పిట్యూటరీ గ్రంథి. ఇది మెదడు అడుగు భాగంలో ఉండి శరీరంలోని ఇతర అంతఃస్రావి గ్రంథులను నియంత్రిస్తుంది. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? పెప్సిన్, ట్రిప్సిన్, టైలిన్, లైపేజ్. ఇది చాలా కన్ఫ్యూజింగ్ బిట్టు, చూడండి. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? పెప్సిన్, ట్రిప్సిన్, టైలిన్, లైపేజ్. ఆన్సరు టైలిన్. టైలిన్ పిండి పదార్థాలను మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. కణశక్త్యాగారాలు అని వేటిని పిలుస్తారు? రైబోజోములు, మైటోకాండ్రియా, లైసోసోములు, గాల్జీ సంక్లిష్టం. ఆన్సరు మైటోకాండ్రియా. ఇవి కణశ్వాసక్రియలో పాల్గొని శక్తిని ఏటీపీ రూపంలో ఉత్పత్తి చేస్తాయి. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు ఏవి? గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయము. రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు. ఆన్సరు మూత్రపిండాలు. మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం రూపంలో వేరు చేస్తాయి. సార్వత్రిక దాత అని ఏ రక్త సమూహాన్ని పిలుస్తారు? సార్వత్రిక దాత అని ఏ రక్త సమూహాన్ని పిలుస్తారు? ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. సార్వత్రిక దాత ఓ గ్రూపు. ఓ గ్రూప్ రక్తాన్ని ఏ ఇతర గ్రూప్ వారికైనా ఎక్కించవచ్చు. అదే ఏ గ్రూప్ వారిని సార్వత్రిక గ్రహీత అంటారు. ఏబి గ్రూప్ వారిని. ఎందుకంటే ఎవరి రక్తమైనా వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళు గ్రహీత. ఎవరికైనా సరే రక్తాన్ని ఇవ్వవచ్చు కాబట్టి వీళ్ళు దాత. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్నది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రొనాల్డ్ రాస్, రాబర్ట్ కోచ్. ఆన్సరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928లో పెన్సిలియం నొటాటమ్ అనే శిలీంధ్రం నుండి దీనిని కనుగొన్నారు. కంటి చూపుకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఏ? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి. ఆన్సరు విటమిన్ ఏ, రెటినాల్. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి వస్తుంది. పట్టు పురుగులు పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్, పిసికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్. ఈ టాపిక్ మీద కూడా ఒక బిట్ కంపల్సరీగా వస్తుందండి. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్, పిసికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్. ఆన్సరు సెరికల్చర్. పట్టు పురుగులను పెంచి పట్టును ఉత్పత్తి చేయడాన్ని సెరికల్చర్ అంటారు. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకము. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? థర్మామీటరు, బారోమీటరు, హైగ్రోమీటరు, లాక్టోమీటరు. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం థర్మామీటరు, బారోమీటరు, హైగ్రోమీటరు, లాక్టోమీటరు. ఆన్సరు బారోమీటరు. టోరిసెల్లి అనే శాస్త్రవేత్త ఈ రస బారోమీటర్ను కనుగొన్నారు. నీటి తాత్కాలిక గట్టితనానికి కారణం ఏమిటి? నీటి తాత్కాలిక గట్టితనానికి కారణం ఏమిటి? కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్లు, కాల్షియం మెగ్నీషియంల క్లోరైడ్లు, కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు, సోడియం క్లోరైడ్. ఆన్సరు కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు. నీటిని మరిగించడం ద్వారా ఈ తాత్కాలిక గట్టిదనాన్ని సులభంగా తొలగించవచ్చు. ఆధునిక ఆవర్తన పట్టిక దేని ఆధారంగా రూపొందించబడింది? పరమాణు ద్రవ్యరాశి, పరమాణు సంఖ్య, సంయోజకత, సాంద్రత. ఆన్సరు పరమాణు సంఖ్య. మోస్లే అనే శాస్త్రవేత్త మూలకాల పరమాణువుల సంఖ్యల ఆధారంగా ఆధునిక ఆవర్తన పట్టికను రూపొందించారు. ఇనుము తుప్పుపట్టడం అనేది ఏ రకమైన చర్య? క్షయకరణము, ఆక్సీకరణము, భౌతిక మార్పు, స్థానభ్రంశము. ఆన్సరు ఆక్సీకరణము. ఇనుము గాలిలో ఆక్సిజన్ మరియు తేమతో చర్య జరపడం వల్ల ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది.
ఇనుము గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో చర్య జరపడం వల్ల ఐరన్ ఆక్సైడ్ తుప్పు ఏర్పడుతుంది. ఎసిటిక్ ఆమ్లం సాధారణంగా దేనిలో ఉంటుంది? నిమ్మరసము, వెనిగరు, టమాటా, చింతపండు. ఆన్సరు వెనిగర్. వెనిగర్లో 4 నుంచి 8% ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. అలాగే నిమ్మరసంలో అయితే సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. చీమ కుట్టినప్పుడు మన శరీరంలోకి విడుదలయ్యే ఆమ్లం ఏది? చీమ కుట్టినప్పుడు మన శరీరంలోకి విడుదలయ్యే ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లము, మాలిక్ ఆమ్లం. ఆన్సరు ఫార్మిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం వల్లనే చీమ కుట్టిన చోట మంట మరియు వాపు వస్తాయి. రాకెట్ ప్రయోగం న్యూటన్ యొక్క ఏ గమన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? మొదటి గమన సూత్రము, రెండవ గమన సూత్రము, మూడవ గమన సూత్రము, గురుత్వాకర్షణ సూత్రము. ఆన్సరు మూడవ గమన సూత్రము. ప్రతిచర్యకు అంతే సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది? హెర్ట్జ్, డెసిబుల్, వాట్, జౌల్. ఆన్సరు డెసిబుల్. ధ్వని పౌనపున్యాన్ని హెర్ట్జ్లలో కొలుస్తారు, తీవ్రతను డెసిబిల్స్లో కొలుస్తారు. నివాస ప్రాంతాలలో 55 dB వరకు సురక్షితం. ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి దృగ్విషయం ఏది? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి విక్షేపణం. ఈ వీటి కూడా చాలా టెట్లలో అడిగారు. ఆన్సరు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. వేసవిలో రోడ్లపై వేడి గాలి పొరల వల్ల కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెంది నీరు ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. వాహనాలు వెనుక వచ్చే ట్రాఫిక్ను చూడటానికి డ్రైవర్లు ఉపయోగించే అద్దం ఏది? పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం ఏది కాదు. ఆన్సరు కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ నిటారైన చిన్నదైన ప్రతిబింబాన్ని ఇస్తూ ఎక్కువ విస్తీర్ణాన్ని చూపిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం ఏది? పాదరసము, బ్రోమిను, అయోడిను, క్లోరిను. ఆన్సరు బ్రోమిన్. ద్రవరూప లోహం అడిగితే పాదరసం అని చెప్పాలి, అలోహం అని అడిగితే బ్రోమిన్ అని చెప్పాలి. ఇక్కడ ద్రవరూప అలోహం అన్నాడు కాబట్టి బ్రోమిన్, అదే ద్రవరూప లోహం అయితే పాదరసం. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లలో ఉండే ప్రధాన వాయువులు ఏవి? మీథేన్, ఈథేన్, బ్యూటేన్, ప్రొపేన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్. ఆన్సరు బ్యూటేన్ అలాగే ప్రొపేన్. లీకేజీ గుర్తించడం కోసం దీనికి ఇథైల్ మెర్కాప్టన్ అనే దుర్వాసన గల రసాయనాన్ని కలుపుతారు. భూమిపై అత్యంత కఠినమైన సహజ సిద్ధమైన పదార్థం ఏమిటి? ఇనుము, ప్లాటినం, వజ్రం, గ్రాఫైట్. ఆన్సరు వజ్రం. వజ్రం అనేది కార్బన్ యొక్క రూపాంతరం. ఇది ప్రకృతిలో దొరికే అత్యంత కఠినమైన పదార్థం. పాలు పెరుగుగా మారటానికి తోడ్పడే బ్యాక్టీరియా ఏది? రైజోబియం, లాక్టోబాసిల్లస్, ఈకోలి, స్ట్రెప్టోకోకస్. ఆన్సరు లాక్టోబాసిల్లస్. ఈ బ్యాక్టీరియా పాలలో లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం వల్ల పాలు పెరుగు అవుతాయి. ఓజోన్ పొర వాతావరణంలోని ఏ పొరలలో ఉంటుంది? ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మెసోస్ఫియరు, థర్మోస్ఫియరు. ఆన్సరు స్ట్రాటోస్ఫియరు. ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుండి భూమిని రక్షిస్తుంది. సిమెంటు తయారీలో గట్టిపడే కాలాన్ని ఆలస్యం చేయడానికి కలిపే పదార్థం ఏమిటి? సున్నపురాయి, జిప్సము, క్లింకరు, సిలికా. ఆన్సరు జిప్సం. జిప్సము కలపటం వల్ల సిమెంటు త్వరగా గడ్డకట్టకుండా మిషన్లు పనిచేయడానికి సమయం దొరుకుతుంది. బల్బులో ఫిలమెంట్ తయారీలో టంగుస్టన్ లోహాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఇది చౌకగా దొరుకుతుంది, దీనికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంది, ఇది త్వరగా వేడెక్కదు, ఇది అపారదర్శకమైనది. ఆన్సరు దీనికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంది. టంగుస్టన్ సుమారు 3422 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా కరగకుండా కాంతిని ఇస్తుంది కాబట్టి దీనిని వాడతారు. ఇవి తెలంగాణ టెట్ సైన్స్కు సంబంధించి 30 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుంటే ఖచ్చితంగా 10 బిట్లు వస్తాయి అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. రిలేటెడ్ టాపిక్స్ అయితే ఏమి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.